హైదరాబాద్ నగర ప్రజలకు పోలీసు శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగంగా మద్యం తాగవద్దని, రోడ్లపై అల్లర్లు సృష్టించవద్దని హెచ్చరించింది. అలాగే వాణిజ్య సంస్థల నిర్వాహకులకు పలు హెచ్చరికలు జారీ చేసింది. ప్రతిరోజు రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్య వ్యాపారాలను మూసివేయాలని హైదరాబాద్ పోలీసులు వాణిజ్య సంస్థల నిర్వాహకులను ఆదేశించారు. రోడ్లపై అపరిచిత వ్యక్తులకు లిఫ్ట్లు ఇవ్వవద్దని, రాత్రిపూట నగరంలో రోడ్ల చుట్టూ తిరగవద్దని, హింసాత్మక ఘటనలు జరిగితే వెంటనే డయల్ 100కి కాల్ చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన హింసాత్మక నేరాల నేపథ్యంలో శాంతి భద్రతల పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఆదేశాలు జారీ చేశారు. రైట్కి ఈ విషయంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ వినారెడ్డి లైవ్లో మాక్ లైవ్ అందిస్తారు. ఇప్పటి వరకు కూడా రాత్రి 12, 1, 2, 3, 4 గంటల వరకు కూడా ఇక్కడ అనేక రకాలైన ఫుడ్ కోర్ట్స్ తర్వాత షాప్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేకమైన వెసులుబాటుతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ మధ్య తరచుగా నేరాలు జరుగుతుండటంతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గవర్నమెంట్, రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డర్ పోలీస్ తోటి రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూలో 10 గంటల నుంచి 11 గంటల లోపులోనే షాప్స్ అన్ని మూసివేసే రకంగా ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా అన్నోన్ పర్సన్స్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు, తర్వాత వీళ్ళందరూ కూడా పాత కక్షలు అంటే రకరకాల కారణాలతోటి రాత్రుళ్ళు ఈ రకమైన దారుణమైన హత్యలకు తెగబడుతున్న నేపథ్యంలో మరి పట్టపగలు ఉన్నంత వెసులుబాటు రాత్రి ఉన్నది కాబట్టి రాత్రుళ్ళు ఈ రకమైన అరాచకాలు తర్వాత ఘోరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రివ్యూలో మరి రాత్రుల్లో జరిగే ఈ క్రైమ్స్ని ఆపాలంటే ఖచ్చితంగా 10 నుంచి 11 గంటల లోపులోనే షాప్స్ తర్వాత వైన్ షాప్స్ కూడా ముందుగానే మూసివేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ నిర్ణయం మీద దీన్ని రివ్యూ చేసి ఇమీడియట్గా యాక్షన్ ప్లాన్లో దిగాలి. పోలీసులు కూడా 11 గంటల తర్వాత ఎవరు కూడా ఈ షాపులు ఓపెన్ చేయకుండా చూడాల్సిన బాధ్యత లా అండ్ ఆర్డర్ మీద పోలీసులు ఉందని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇది ప్రభుత్వం తరఫున తీసుకున్న నిర్ణయం. మరి ఆ షాప్స్ సంబంధించిన ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో పగలు ఏ రకంగా ఆఫీసులు ఉంటున్నాయో నైట్ షిఫ్ట్లు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఆ నైట్ షిఫ్ట్లకు వచ్చేవాళ్ళు, షిఫ్ట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, తర్వాత విజిటర్సు అందరికీ వెసులుబాటు ఉన్నారంటే ఖచ్చితంగా 24/7 షాప్స్ కొన్ని ఉండాలి అనే డిమాండ్ వస్తూ ఉంది. ఇలా ఉండబట్టే ఇప్పటి వరకు కూడా చాలామంది చాలా ఫ్లెక్సిబుల్గా తమ వ్యాపారాలు కొనసాగించుకుంటూ ఉన్నాం. దీని మీద ఇప్పటికే చాలామంది ఆధారపడి ఉన్నారు. అంటే నైట్ పూట జరిగే షాపులకంటూ ప్రత్యేకంగా కొంతమంది ఈ షాపులను ఓపెన్ చేసుకొని వాళ్ళు జీవనోపాధిని కొనసాగిస్తున్న నేపథ్యంలో మాకు జీవనోపాధి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని రివ్యూ చేయాలని చెప్పేసి కూడా ఒకవైపున షాప్ యజమానులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఆల్రెడీ హైదరాబాద్ సిటీ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఈ 2 నెలల గ్యాప్లో దాదాపుగా రాత్రుల్లో జరిగే హత్యల పరంపర చాలా సీరియస్గా తీసుకున్నారు. మన హైదరాబాద్ కమిషనరేట్ శ్రీనివాసరెడ్డి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఆయా పోలీస్ స్టేషన్ విజిట్ చేసి ఆయన కూడా రాత్రుళ్ళు ఎక్కడెక్కడైతే సెన్సిటివ్ ఏరియా ఉన్నాయో ఆయా ప్రాంతాలు మొత్తం కూడా ఆయన తిరిగి సెక్యూరిటీని పరిశీలించడం జరిగింది. ఇకపై హైదరాబాద్లో ఎలాంటి ఘోరాలు జరగడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా ఆయన తమ సిబ్బందిని అప్రమత్తం చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఇదిలా ఉంటే మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమైతే ఉందో మరి దీని మీద ప్రజల స్పందన ఎలా ఉండబోతూ ఉంది. అలాగనే మరి నైట్ షిఫ్ట్కి వచ్చిన వాళ్ళు కావచ్చు, రాత్రుళ్ళు కొంతమంది ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీ అందాలు పగలుపూట వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళినా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లో నైట్ పూట హైదరాబాద్ సిటీ అందాలు చూడటానికి వచ్చేవాళ్ళు నైట్ రైడర్స్ పేరుతో వాళ్ళు తిరుగుతున్న పరిస్థితి ఉంది. సో గత ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు ఏమైతే ఉందో 24/7 షాపులు ఏమైతే ఉందో ఆ షాపుల్లో ఫుడ్ కోర్టు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి తమ ఫుడ్ తీసుకోవటం తర్వాత హైదరాబాదులో తిరగడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఎలాంటి పక్క వాళ్ళకి కానీ తర్వాత ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పడానికి కానీ తర్వాత ఎవరికి ఇబ్బంది లేకుండా పర్లేదు. కానీ వచ్చేవాళ్ళు కొంతమంది క్రిమినల్స్ రాత్రుల్లో నరగడ తీసుకొని కొన్ని అరాచకాలు సృష్టిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తరపున ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పని రేవంత్ రెడ్డి
ఒక రివ్యూ పెట్టి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి దీని మీద ప్లస్ అండ్ మైనస్ రెండును కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 11 తర్వాత ఎలాంటి క్రైమ్ జరగడానికి వీల్లేదు. ఒకవేళ జరిగిందంటే ఆయా ప్రాంతపు అధికారులే దానికి రెస్పాన్సిబుల్గా ఉండాలి అని చెప్పన్న ఒక హెచ్చరిక జారీ చేయటం. అలాగనే 3 కమిషనరేట్లో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ. ప్రధానంగా మనం చూస్తే హైదరాబాద్, సైబరాబాద్లోనే ఈ నైట్ ఎక్కువగా సందడిగా ఉంటుంది. తర్వాత చార్మినార్ ప్రాంతంలో కూడా నైట్ ఎక్కువ షాపింగ్ కోసం వస్తూ ఉంటారు. చార్మినార్ అందరూ చుట్టాలు కూడా వస్తూ ఉంటారు. పగులు పూట అయితే ట్రాఫిక్ తోటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నైట్ పూట ప్రశాంతంగా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా రావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. అలాగనే ప్రధానంగా మనం గమనిస్తే ఉద్యోగస్తులు హైదరాబాద్లో నైట్ షిఫ్ట్ ఉద్యోగస్తులు కాల్ సెంటర్ అంటే జనరల్గా అమెరికాలో పగులంటే ఇక్కడ రాత్రి కాబట్టి ఆ సమయాన్ని కూడా ఉపయోగించుకొని కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేస్తుంటాయి కాబట్టి ఆ ఉద్యోగస్తులకు అనుకూలంగా ఈ నైట్ షిఫ్ట్లలో ఈ షాపులను 24/7 షాపులను కూడా అనుమతినిస్తూ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ నిర్ణయం పట్ల ప్రజల స్పందన ఎలా ఉండబోతుంది? తర్వాత గవర్నమెంట్ ఇప్పటికీ డిసైడ్ అయింది 10 నుంచి 11 గంటల లోపులో ఎలాంటి షాపులు ఉండకూడదు అన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని మీద షాపు యజమానులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్నిటికైనా పర్మిషన్ ఇవ్వండి, ఇచ్చిన షాపుల దగ్గర పోలీసులు పర్యవేక్షణ పెట్టి సెక్యూరిటీ కల్పిస్తే బాగుంటుందని చెప్పిన ఆలోచన కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వం ఇచ్చిన లైసెన్సులు పర్మిషన్లన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రత్యేకంగా రివ్యూ చేయమంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మీటింగ్లో లా అండ్ ఆర్డర్ తర్వాత ఈ రివ్యూ మీటింగ్లో చెప్పడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం పోలీసు అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగ సంబంధించిన అధికారులను కూర్చోబెట్టి ఆయన మాట్లాడడం జరిగింది. మరి 10 గంటల లోపలనే మొత్తం షాపులన్నీ మూసేయాలి, ఎవరు కూడా రోడ్డు మీద ఉండకూడదు. అన్నోన్ పర్సన్స్ కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నా తర్వాత అనుమానాస్పదంగా తిరిగినా వాళ్ళు ఇమ్మీడియట్గా అదుపులో తీసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాక కూడా యాక్షన్ ప్లాన్ ఉండాలని చెప్పని కూడా రేవంత్ రెడ్డి తమ రివ్యూలో పేర్కొనడం. ఇప్పటికే ఆ దిశగా రాచకొండ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు 3 కమిషనర్లు యాక్షన్ ప్లాన్ దిగడం జరుగుతోంది. మరి దీని మీద ప్రజల నుంచి వచ్చే ఏమైతే వాళ్ళు అనుకున్నట్టుగా నైట్ పూట కూడా ఉంటే బాగుంటుంది, కొన్ని షాపులు అనుమతి నుంచి పంటున్న నేపథ్యంలో అనుమతిని కొనసాగిస్తారా, లేకపోతే 10 గంటల లోపల మొత్తం మూసేయని చెప్పని కఠిన తీసుకుంటారు దాని మీద వేచి చూడాల్సి. మొత్తం మీద ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో 11 గంటల లోపలనే షాపులన్నీ క్లోజ్ చేయాలని చెప్పిన నిర్ణయం అయితే వచ్చింది. మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతూ ఉంది, క్రైమ్ రేటింగ్ పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని నిర్ణయించాల్సింది ప్రజలే. దిస్ ఇస్ ఇన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.